హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హలో అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. క్రేనోస్టెనోసిస్ అంటే చిన్నపిల్లల్లో ఎర్లీ ఏజ్లో స్కల్లో ఉండే బోన్స్ ఫ్యూజ్ అవుతాయి అనమాట. అంటే ఈ కండిషన్ ఏంటి, చిన్నపిల్లల్లో ఎందుకు ఇంకా కండిషన్ వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. ఈ క్రేనోస్టెనోసిస్ అనేది ఈ కండిషన్ చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అండ్ ఏం చేయొచ్చు ఒకవేళ వచ్చిన తర్వాత? అసలు క్రేనియోస్టెనోసిస్ అంటే క్రేనియో అంటే పుర్రె భాగం, స్టెనోసిస్ అంటే దగ్గరకు అయిపోవడం. అక్కడ పుర్రె భాగంలో ఎముకలు కాదండి, పుర్రె భాగంలో కొన్ని మామూలుగా 4-5 భాగాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ భాగాన్ని ముందు ఉండేదాన్ని ఫ్రాంటల్ అని, ఈ పక్కలంటూ ఉండేదాన్ని పెరైటల్ అని, వెనక దాన్ని ఆక్సిపిటల్ అని. ఈ చిన్న బోన్ ఏదైతే ఉందో టెంపరల్ బోన్ అంటే ఆయన ఎంత గొప్ప ఆర్కిటెక్టుడు. ఎన్నిసార్లు చెప్పిన సృష్టికర్త నేను, ఆయన ఒక పెద్ద ఆర్కిటెక్టు. అసలు అతని కంపారిజన్ లేదు ఇంకా. అదే కాకుండా గొప్ప ఇంజనీర్ ఆయన. ఈ బోన్స్ మధ్య ఒక రకమైన మెత్తటి ఒక అనుసంధానాన్ని వివరించేట దానిని సూచర్స్ అంటాం. అంటే సూచర్ అంటే తెలుగులో మనం చెప్పుకుంటే కుట్లు వేయడం అంటాం కదా, అలాగే. అంటే క్రేనియల్ సూచర్స్ అంటే పుర్రె భాగంలో కుట్లు. ఎందుకంటే ఈ కుట్లు ఆ భాగంలో కింద ఉండేటువంటి మెదడు పెరగడానికి కోసం. అది కూడా ఇప్పుడు పుట్టినప్పుడు ఫ్యూజ్ అయిపోవు, ఒక 2-4 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. కొంతమందిలో పెద్ద వయసు వరకు అది ఫ్యూజ్ కావు. అంటే అంతవరకు మెదడు పెరగవచ్చు అని. ఇప్పుడు ఇటు నుంచి అటు మాట్లాడుకుంటే ఏదైనా కారణం వల్ల కానీ ముందే కానీ ఇది అయిపోతాయి. ఇప్పుడు అప్పుడు ఉండేటువంటి తొందరగా కలిసిపోయింది అనుకోండి, ఫ్యూజింగ్ అంటే కలిసిపోతుంది, దాన్ని స్టెనోసిస్, దాని వలన ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏదైతే బోన్స్ మనం చెప్పుకున్నాం, ఫ్రాంటల్ అని, పెరైటల్ అని, టెంపరల్ అని, ఆక్సిపిటల్ అని. ఇప్పుడు ఈ 2 ముందు భాగంలో ఫ్రాంటల్ బోన్ మధ్యలో ఉండే సూచర్ పేరు కరోనల్ సూచర్, ఆంగ్లంలో. దానికి తెలుగు తర్జుమా లేదు. ఈ 2 పక్క ఉండేటువంటి పెరైటల్ బోన్ మధ్యన ఉండేదాన్ని సాజిటల్ సూచర్ అంటారు. వెనక ఉండే బోన్ని ఆక్సిపిటల్. మనం ఇలా పడుకున్నప్పుడు పిల్లలు కానీ ఎవరన్నా కానీ పడుకునే భాగాన్ని ఆక్సిపిటల్ భాగం అంటారు. దాని మధ్యన ఉండే సూచర్ని లాంబ్డాయిడ్ సూచర్. ఇది వీటన్నిటిలో తొందరగా ఎక్కువ శాతం కలిసిపోయేది ఏదంటే ఈ ముందు ఉండేటువంటి కరోనల్ సూచర్. ఇంకొక చిన్నది ఉంటుంది, ఈ 2 భాగాలు ఇక్కడ దాని మధ్యలో వచ్చిన సూచన ఉంటుంది, మెటోపిక్ సూచన. ఈ 2 తొందరగా కలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు దాసం సూచర్స్ భగవంతుడు ఇచ్చాడు అంటే, ఒకటి మెదడు పెరగడానికి, రెండోది అది ఒక రకమైన భద్రత, ఒక సెక్యూరిటీ. మూడోది ఏమిటంటే మనిషి తాలూకా తెలివికి, జ్ఞాపక శక్తికి, అన్నిటికి ఉపయోగపడిన బ్రెయిన్ అనేది పూర్తిగా పెరగాలంటే ఇవి అవసరం. ముందు నుంచే పుట్టినప్పుడే కానీ అది అరేంజ్మెంట్ లేదనుకోండి, అది పుట్టినప్పటి నుంచి ఇంకా ఆగిపోయింది కదా. ఇప్పుడు ఎవరికైతే క్రేనోస్టెనోసిస్ అనే పిల్లల్లో పుట్టినప్పటి నుంచి కూడా కలిసిపోతాయి. అదే కాకుండా మాడు అంటారు మన వైపు. ఒకటి ఇక్కడ ఉండే మెత్తటి స్పాట్ ఉంటుంది, ఫ్రంట్ స్పాట్ అని. ఇక్కడ అమ్మమ్మలకి నానమ్మలకి ఎక్కువ మందికి తెలుస్తుంది. తల్లులు అయితే కొంతమంది మిస్ అవుతారు. ఎక్కువ మంది పిల్లల్ని సాకిన వాళ్ళకి మాడు అని ఉంటుంది ఇక్కడ. ఇది యాంటీరియర్ ఫాంటనల్ అంటాం. వెనక ఉండేదాన్ని పోస్టీరియర్ ఫాంట్. అక్కడ కూడా ఒక మెథడ్ స్పాట్ ఉంటుంది, బ్యాక్ స్పాట్ అంటారు, బ్యాక్ స్పాట్. ఇదైతే ఈ వెనక ఉండేదైతే దగ్గర 2 నెలలు 3 నెలలు కలిసిపోతుంది. ఈ ముందు ఉండే భాగం అయితే 1.5 సంవత్సరం ఆ దగ్గరలో కలుస్తుంది. ఇది నార్మల్. దీనికి విరుద్ధంగా ఏదైనా కానీ తొందరగా కలిసిపోతే వచ్చేదాన్ని క్రేనియోస్టెనోసిస్ అంటాం. ఇది తక్కువేం లేదు. ఇది నిజానికి ఏమిటంటే ఒక 1000 మంది పిల్లలు పుడితే, లేదంటే 1000-2000 మంది పిల్లలు పుడితే ఒకరికి వస్తుంది. విదేశాల్లో ఇది శాతం కూడా ఎక్కువ. అదే కాకుండా తల్లి తాలూకా ఏదైతే వయసు అనుకోండి, ఏదన్నా కారణం వల్ల పెద్ద వయసులో పిల్లలు పుట్టారనుకోండి, 30 తర్వాత ఉండేటువంటి అవకాశం 53% ఎక్కువ. అంటే ఎవరిని మనకు కించపరిచే ప్రయత్నం కాకపోయినా స్త్రీలలో కూడా పొగ త్రాగడం పెరిగిపోయింది. ఎవరైతే పొగ త్రాగుతున్నారో వాళ్ళలో ఈ ఇబ్బంది రావడానికి ఆస్కారం 43%. ఊబకాయం ఉన్న వాళ్ళు స్త్రీలు, ఊబకాయం అనేది ఒక పెద్ద జాడ్యం అయిపోయింది వాళ్ళలో కానీ. అదే కాకుండా ఈ ఎక్కువ మంది పిల్లల నుండి లాస్ట్లో కానీ బాగా బలహీనమైనటువంటి తల్లి వాళ్ళలో కానీ, ముందు నుంచి థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా తల్లిలో, థైరాయిడ్ ఎక్కువ పని చేయడం కానీ తక్కువ పని చేయడం కానీ, లేదు డయాబెటీస్ వ్యాధి వచ్చిన,
కొన్ని రకాల మందులు పిల్లలు ఎన్నో కాలం ఏదో రకరకాల కారణాల వల్ల తొందరగా కలగరు. ఓకే. వాళ్ళు ఇంకా చాలామంది డాక్టర్లు ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని మందులు ఇస్తారు. అందులో ముఖ్యమైన మందు ఏమిటంటే క్లోమిఫెన్ సిట్రేట్ అని. అది పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే మందు అది. దానివలన కూడా ఈ స్టెనోసిస్ రావడానికి ఆస్కారం. కొన్ని మామూలు మందులు ఫిట్స్ రాకుండా ఉండేదానికి వాలప్రిక్ యాసిడ్ అని ఒక మందు వాడతాం. ఇప్పుడు తక్కువ వాడకం అయిపోయింది. వాళ్ళలో కానీ లేకపోతే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి నైట్రోఫెరంటైన్ అని ఒక మందు వాడుతాం. పాతకాలం మందు. వాటిలో కానీ వచ్చేదానికి ఆస్కారం. అదే కాకుండా ఇప్పుడు లోపల తల్లి గర్భంలో బిడ్డ ఉంది, ఏదైనా కారణం వల్ల పైనుంచి ఒత్తిడి కానీ జరిగింది అనుకోండి, ఆ బోన్స్ అన్ని ఒక లైన్ అంటూ ఉండదు. ఓకే. పొట్టలో ఉన్నప్పుడు కూడా ఒక ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా జెనెటిక్గా వాళ్ళ తాత ముత్తాత వాళ్ళలో ఉన్న 25% ఇబ్బంది రావడానికి ఆస్కారం. 2 రకాల జీన్స్ కూడా ఉన్నాయి. GF12 అని TFR అని ఒక జీన్, 2 జీన్స్లో తేడా రావడం వల్ల కూడా ఈ క్రేనియోస్టెనోసిస్ అనే వ్యాధి రావడానికి ఆస్కారం. అంటే ఏమిటి, జెనెటిక్ ట్రైట్స్ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ స్మోకింగ్ లాంటి అలవాట్లు కానీ వారి ఆరోగ్యంలో ఏదైనా తేడా రావడం కానీ లేట్ మదర్హుడ్ కానీ డయాబెటీస్ వ్యాధి ఉన్నా థైరాయిడ్ వ్యాధి ఉన్నా వీటన్నింటి వల్ల కూడా తల్లి వల్ల పిల్లలకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇది సృష్టికర్త తయారు చేసిన దాని విరుద్ధం కదండి. ఎప్పుడైతే పిల్లలు ఈ పురభాగం తాలూకా ఈ సూచర్స్ కుట్లన్నీ కలిసిపోయినాయో బ్రెయిన్ పెరగదు. అంటే నార్మల్గా ఉండాల్సిన పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ తల తాలూకా సైజు చిన్నగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఉండే మైల్ స్టోన్స్ అంటాం. అంటే అందరు పిల్లల్లాగా మెడ ఎత్తడం 3 నెలలు, 6 కూర్చోవడం 6 నెలలకి, నడవడం సంవత్సరానికి, మాట్లాడడం సంవత్సరానికి, 3 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళడం వీళ్ళు లేట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ అవగాహన రాహిత్యం అవడం వల్ల ఏమవుతుందంటే ఎందుకో మా పిల్లలు లేట్గా ఉన్నాడు, మాట్లాడడం లేదు, చేయటం. నిజానికి ఇక్కడ ఏమిటంటే ఇది 100% అవగాహన రాహిత్యం ఎందుకు అంటే అసలు ఎక్కడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీస్తే ఒక సింపుల్ మామూలు ఎక్స్రే పెద్ద ఖర్చు లేకుండా, అంటే ఒక 100-200 రూపాయల లోపల ఎక్స్రే చేస్తే ఈ సూచర్స్ కానీ కలిసి ఏదైతే మనం చెప్పుకున్నాం కలిసిపోతే ఇది క్రేనియోస్టెనోసిస్. అంటే ఎంత సింపుల్ డయాగ్నోసిస్ అని అంటే మరి దానికి బ్రహ్మాండమైన వైద్యం ఉంది. వైద్యం వల్ల ఏమిటి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపల కానీ చేస్తే అసలు బ్రహ్మాండం ఫలితాలు ఉన్నాయి. నేను హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు 4 నెలల చిన్న పాపకి ఒక పెద్ద ఆపరేషన్ చేశాను 8 గంటలు పుట్టిన పాపకి. ఎందుకంటే ఈ పురిభాగం ఇక్కడ కలిసిపోయింది, వెనక బలిసిపోయింది, షేప్ అంతా వికృతంగా అయిపోయింది, ఆ తల ఎత్తట్లేదు అని ఆ తల్లిదండ్రులు అంత అబ్జర్వేషన్ తల్లిదండ్రుల మాదిరి తీసుకురావడం వల్ల దానికి డయాగ్నోజ్ చేసి నేను ఒక ప్లాస్టిక్ సర్జన్ కలిపి అసలు పూర్తిగా షేప్ అంతా మారిపోయి చాలా అందంగా తయారైంది ఆ పాప. తర్వాత ఇప్పుడు ఏదో దగ్గర పెళ్ళికి రెడీగా ఉంది, పెళ్ళి అయిపోయింది. అంటే ఇవన్నీ మ్యాజిక్ మాటలు కాకపోయినా అందరికి తెలియాల్సింది ఏంటంటే క్రేనియోస్టెనోసిస్ అనేది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. ఇంకొక మాట గమనించాల్సింది ఏమిటి, పుర్రె భాగం చిన్నగా ఉంది, పుర్రె ఏదో షేప్ ఏదో అలగ్ అంటే రకరకాలుగా ఉంది. డాక్టర్ దగ్గర మీరు తీసుకెళ్తారు, డాక్టర్ కూడా దాన్ని గమనించాల్సింది ఏంటంటే 2 ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చాలా క్లియర్గా గమనించాలి. ఒకటి మైక్రోసెఫలీ, రెండోది క్రేనియోస్టెనోసిస్. 2 ఒకలాగా అనుకుంటారు అందరూ, కాదు. మైక్రోకెఫలీ అంటే మెదడు తాలూకు తయారీయే సరిగ్గా లేదు, దానివల్ల బోన్స్ పెరగడం లేదు, దానికి పని లేదు కదండి. ఇక్కడ కాజు ఎఫెక్ట్, కాజు అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు పుట్టినప్పటి నుంచి, రకరకాల కారణాలు, అది వేరు. మరి అలాగ వచ్చే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ సూచర్స్ ఏదైతే ఉందో నార్మల్గా ఉంటాయి, అవి కలవు, బ్రెయిన్ సరిగ్గా లేదు. క్రేనియోస్టెనోసిస్ వాళ్ళలో ఈ సూచర్స్ ఏవైతే ఉన్నాయో కపాలంలో ఉండేటువంటి కుట్లు కలిసిపోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కాలేదు. ఈ మైక్రోసెఫలీలో వైద్యం ఏం చేసినా ఫలితాలు బాగుండడానికి ఆస్కారం లేదు. మెదడు షేప్ కూడా స్కల్ భాగం, పుర్రె భాగం కూడా షేప్ బాగానే ఉంటుంది వాళ్ళలో. ఈ క్రేనియోస్టెనోసిస్ వాళ్ళలో ఇక్కడ భాగం అనుకోండి, దాన్ని వచ్చేదాన్ని ప్లాజియోసెఫలీ, ఫ్లాట్గా అయిపోతుంది నుదురు, చూసుంటారు. ఆ ఫ్లాట్ నుదురు వల్ల కొంతమంది కళ్ళ మీద కూడా దాని ఇబ్బంది వస్తుంది. దానివల్ల ఏమిటి, కంట్లో చూపు తక్కువ అవ్వచ్చు. ఇవన్నీ కలిసిపోవడం వల్ల మెదడుపై ఒత్తిడి జరుగుతుంది, కానీ మెదడు పెరగాలనుకుంటుంది, ఇది పెరగడం లేదు, కలిసిపోయిన బోన్స్. దానివల్ల ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, అంటే ఏది చెవులు వినపడడం కానీ, గట్టిగా ఏడవని పిల్లలు ఏడవరు, గట్టిగా ఏడుస్తూ ఉంటారు తెలియకుండా, ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు, నడవరు, కంట్లో చూపు కూడా తేడా రావడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉండేటట్టయితే ఏదైతే క్రేనియోస్టెనోసిస్ ఏవైతే సూచనలు కలిసిపోయాయో దాని ఒత్తిడి వల్ల వచ్చింది.
ఆ స్టేజ్లో కానీ మనం డయాగ్నోజ్ చేసినట్టు ఈ మధ్య కాలంలో ఒక చిన్న బాబుకి నేను ఆపరేషన్ చేశాను, దాని ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే ఈ సూచర్స్ ఏవైతే కపాలం కుట్లు కలిసిపోయాయో దాని ఆ ప్రాంతాన్ని విడగొట్టి దానిని మళ్ళీ రీమోడలింగ్ చేయాలి బోన్స్ని. ఓకే, సో అది చేశాక మళ్ళీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుందా? అంటే ఏ టైంలో మనం చేసాము అన్నది. ఓకే, మనం చేసిన పిల్లాడికి కొంచెం లేటుగా వచ్చారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు నేను చెప్పాను చేయడం ప్రయత్నం మనం చేద్దాం, కానీ ఆయన ఉన్నది కూడా ఒక సూచరే. అసలు ముందే కానీ డయాగ్నోస్ అయితే బ్రహ్మాండ ఫలితం ఉండేది. అంటే మెదడు తాలూకా పెరుగుదల ఈ స్టేజ్లో లేదు, అందువల్ల తెలివి సరిగ్గా లేదు అబ్బాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఫ్రాంటల్ లోబ్ అనే దాని మీద ఒత్తిడి ఉంది. మిగతా దగ్గర ఇక్కడ కానీ దీన్ని ఏమంటే ఫ్లాజియోసెఫాలి అంటారు, ఇక్కడ ఉంటే స్కాఫో అంటారు. ఇలా పొడుగు అంటే ఏమిటి, మామూలుగా సూచర్స్ ఏవైతే మనం కపాలం కుట్లుకి ఎదురెదురుగా అంటే 90 degreesలో పెరగాలి, బ్రెయిన్ అప్పుడు ఇలా పెరుగుతూ ఉంటుంది. ఈ కలిసిపోవడం ఏం జరుగుతుందంటే సమాంతర రేఖలా కలిసిపోతాయి, ఇలాగ దగ్గరికి ఒక పొడుగుగా ఒక నావలాగా తయారవుతుంది. దాన్ని స్కాఫోకెఫాలి అంటారు. ముందుకు ఏదైతే ఇలా 2-3 కలిసిపోయి ముందుకు వస్తే ట్రైగోనోకెఫాలి, ట్రయాంగిల్, 3 కోణాలు, ఇలా రకరకాల షేప్స్ ఉంటాయి. అంటే ఆ టైంలో దాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. అంటే దీనికి ఏదైనా వైద్యం ఉంది అనే అవగాహన కూడా రాదు. పిల్లల తాలూకా డాక్టర్లు కానీ వాళ్ళకు కూడా దాన్ని గమనించాలి. చిన్న ఎక్స్రే కానీ లేదు ఉంటే మామూలుగా సిటీ స్కాన్ కానీ చేస్తే సూచర్స్ కోసం చూడాలి. సెపరేట్గా బోన్ విండోస్ అని ఉంటుంది ఒక పరీక్ష, అంటే స్కాన్లోని సిటీ స్కాన్ మరీ అవసరం లేదు. దానిలో కానీ సూచర్స్ అన్నది కలిసిపోయే తొందరగా అంటే అది క్రేనోస్టెనోసిస్. మైక్రోసెఫాలి అంటే అర్థం ఏంటి, బ్రెయిన్ డెవలప్మెంట్ కాలేదు కానీ సూచర్స్ అయితే బాగానేమో, దానికి ఏం చేసినామని ఉపయోగం లేదు. ఒకసారి డయాగ్నోసిస్ అయింది అనుకోండి క్రేనోస్టెనోసిస్, ఇందాక దానికి లక్షణాలు అన్నీ చెప్పాం. బ్రెయిన్ మీద ఒత్తిడి రావడం వల్ల కంట్లో చూపు కానీ చెవిలో వినికిడి కానీ ఫీడింగ్ కానీ ఎక్కువ ఏడవడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండడం కానీ ఉండేటట్టయితే తొందరగా చేసినట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు. మామూలుగా ఈ ముందంతా కూడా సరిగ్గా నుదురులో ఫ్లాట్గా ఉండి అమ్మాయి అనుకోండి ముఖ్యంగా ఇబ్బంది కదండి తల్లిదండ్రులకి, కంటి మీద ఇలా పెద్ద గుడ్లు బయటకు వచ్చేస్తున్నాయి వెనక నుంచి ఒత్తిడి ఉండడం వల్ల, ప్రాప్టోసిస్ అంటాం. ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ అయితే మరి చేసే ఆపరేషన్ దగ్గర 6-7 గంటలు పెద్ద ఆపరేషన్ ఆ చిన్న వయసులో. దానికి చిన్నపిల్లలకి ఇచ్చే మత్తు సెపరేట్గా ఉండాలి, రికవరీ కోసం వచ్చే టైం పడుతుంది. కానీ అప్పుడు ఇంకొక ఆపరేషన్ తప్ప ఇంక ఉపాయం లేదు కదా, దీనికి మందులు లేవు. అందుకని ఫస్ట్ డయాగ్నోసిస్ అన్నది ఇది. క్రేనోస్టెనోసిస్ అనేది ఒక కండిషన్ ఉంది, ఈ తల్లుల్లో రావచ్చు, వాళ్ళలో కొంత జన్యుపరంగా కూడా ఉంది. దానికి చేయాల్సిందల్లా ఒకటి ఏమిటంటే అవగాహన. తల్లిదండ్రులు కానీ చిన్నగా ఉన్నాడు తల సరిగ్గా ముందు ఉండాల్సినంత బాబు డెలివరీ సరిగ్గా అయిపోయింది, సింప్టమ్స్ ఇవే కనిపిస్తాయి. మెయిన్ అవి అంటే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్లో అయిపోతాయి. రైట్ రైట్ అంతే కదండి. డెలివరీ టైంలో ప్రాబ్లం లేదండి, తల్లికి ఏం ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ముందు వరకు చక్కగా ఉంది. రికవర్ డెలివరీ అయిన తర్వాత 3 నెలలు 4 నెలలు మిగతా పిల్లల మాదిరి బాపు లేదు, ఎందుకు లేదు, నుదురు మరీ ఫ్లాట్గా ఉంది ఎందుకు, ఇవన్నీ చూసినట్టు డాక్టర్ గారు తెలుస్తారు. అందువల్ల క్రేనోస్టెనోసిస్ అన్న వల్ల ఎంత తొందరగా అయితే అంత లేట్గా ఏదో పిల్లలు పెద్ద అయితే బాగుంటుంది కదా, అప్పుడు మెదడు తాలూకు పెరుగుదల చాలా వరకు ఆగిపోయింది. అందువల్ల అప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఎంత తొందరగా డయాగ్నోస్ అయితే ఎంత తొందరగా డాక్టర్ గారు డయాగ్నోస్ అంటే మీరు అనుమానం పడితే డాక్టర్ దగ్గర తీసుకెళ్లే దానికి వైద్యం చేసినట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో క్యాన్సర్ లాంటిది కాదు. ఈ వైద్యం కోసం అమెరికా వెళ్ళాల్సిన అవసరమే లేదు. బ్రహ్మాండమైన వైద్యం హైదరాబాద్ నగరంలో కూడా ఉంది. అవసరమైతే న్యూరో సర్జన్, కార్డియక్ అది ప్లాస్టిక్ సర్జన్ కలిపి చేస్తారు. ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కావాల్సిందల్లా అవగాహన. రైట్ సార్, అవగాహన అయితే వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే క్రేనోస్టెనోసిస్ అనేది చూస్తుంటే పిల్లలు ఆ లేట్ అయిన పిల్లలు చూస్తుంటే బాధాకరంగా, అదే కానీ ముందుగానే డయాగ్నోస్ అయితే ఇప్పుడు ఏ డాక్టర్ కూడా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరినో ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ చిన్నపిల్లలు ఇబ్బందులు వచ్చిన వాటిలో కూడా కొంచెం క్యాంపులు కూడా కొంతమంది చేస్తున్నారు. అది కొంచెం సంతోషం. ఎక్కడన్నా చిన్నపిల్లల క్యాంపులో కానీ తల చిన్నగా ఉందని అక్కడే చిన్న ఎక్స్రే, మామూలు ఎక్స్రే ఎక్కడైనా ఏ ఊర్లో ఉంది ఈరోజు ప్రతి ఊర్లో, దానితో డయాగ్నోస్ అయిపోయించు. దానికోసం ఏదో పెట్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.